హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో చూసారు కదా ఈ వీడియోలో మా అమ్మ వచ్చేసి కారం పట్టిద్దామనేసి తొడుమలు తీస్తుంది మిరపకాయలు. కానీ సడన్ గా అనుకోకుండా గాలి, పెద్ద గాలి, ఉరుములు, అలాగే మబ్బు వచ్చేసింది అనమాట. మా మమ్మీ బాగా ఫీల్ అయిపోయింది. అదేంది మబ్బు వస్తుంది, మరి మిరపకాయలు ఎట్లా అనేసి అనుకుందనమాట. సో సడన్ గా అలా డిసప్పాయింట్ అయిపోయింది. మా అమ్మో ఇట్లనే పడుతుందా ఏంది, ఎందుకంటే మిరపకాయలు తీసిన వెంటనే ఎండబెట్టేసి పట్టించాలి కదా, లేకపోతే ఖరాబ్ అవుతాయని మెత్తగైపోతుందని బాగా భయం అనమాట. ఇక్కడ చూసారు కదా చెట్ల నిండా మామిడికాయలేనండి. కానీ మంకీస్ అయితే ఆ చెట్టుని ఏమనవు, అదే మా చెట్టుని మాత్రము ఘోరంగా తెంపి పడేస్తాయి అనమాట. అవి తినవు, ఏం చేయవు, కానీ చెట్టు మీద ఒక్క కాయ ఉంచదు అనమాట. సో ఇది బ్యాక్ సైడ్ డోర్ అనమాట. సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇక అది స్టార్ట్ అయిపోయింది వాన మాత్రం. ఇక్కడ చూడండి ఇంటికి వచ్చాయన్నమాట పల్లికాయ. సో పల్లికాయ ఇంటికి వస్తే 100కి 4 లోటలట. సో 5 ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ టాడీ వచ్చేసి భయం అన్నమాట, ఉరుములు మెరుపులకు. ఇక్కడ కరెంటు కూడా పోయింది. అలాగే భయం వేసి కిందికి వచ్చేస్తాడు. ఇక్కడ వంట రూమ్ ఉంటది కదా, సెల్ఫ్స్ కిందికి, సింకుల కిందికి వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ చిన్నగా ప్లేస్ ఉంటే అలాగూ. ఇక్కడ ఆల్రెడీ వాష్ అయిపోయినాయి, ఉడకబెట్టేసాము, అలాగే తిన్నాం కూడా. సో వేడివేడిగా టీ, వేడివేడిగా పల్లీలు అనమాట. సో భలే కలిసి వచ్చింది. కానీ అనుకోకుండా చేసినా కూడా ఇవి మాత్రం సూపర్ ఉన్నది. కాకపోతే కారం వచ్చేసి మమ్మీ నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే పట్టేసుకుంది అనమాట. సో అంత పడలేదు. నెక్స్ట్ ఇక్కడ టాడీ చూడండి, నిద్ర వస్తుంది, అన్నీ వస్తున్నాయి, కాకపోతే భయం అనమాట. ఇట్లా కళ్ళు మూస్తాడు కూర్చొని. కానీ ఇక నా వల్ల కాదు అనుకునే లోపు అప్పుడు పడుకుంటాడు అనమాట. సో నమ్మకం రావాలి, నమ్మకం వస్తేనే అప్పుడు పడుకుంటాడు. సో ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి మా టాడీ. సో మా టాడీ కోసం ఒక లైక్ చేయండి, ఓకేనా? ఎందుకంటే మా టాడీ ఫ్యాన్స్ ఉన్నారు సో మన సబ్స్క్రైబర్స్ లో, అందుకే. దాని తర్వాత ఇక్కడ నేను ఒక ప్రయోగం అనేది చేశానన్నమాట. సో బెండకాయలతోటి చికెన్ 65, మటన్ 65 ఎట్లా చేస్తారో, నేను బెండకాయ 65 అంటారో, దీన్ని వేపుడు అంటారో నాకు తెలీదు. బట్ నేనైతే చేశాను ఒక ప్రయోగం. అయితే చాలా మంది చేస్తున్నారు, ఇన్స్టాలో కూడా బాగా వస్తుంది అనేసి ఇక్కడ ఏం చేశానంటే ఎక్కువ తీసుకోలేదు. ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి మనము కొన్ని తీసుకోవాలి, ఎందుకంటే ఖరాబ్ కావద్దు కదా. సో ఇక్కడ 5-6 బెండకాయలు ఉంటాయి కదా, సో అవి నేను పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట. అంటే ఒక్క బెండకాయలో మనకి ఎంత వీలైతే అన్ని ముక్కలు అనమాట, అంటే పొడవుగా. సో వాటిని చీల్చుకున్నాక అందులో నేను శనగపిండి, బియ్యం పిండి, కొంచెం పసుపు, సాల్ట్, ఇంకా వంట సోడా, కారం ఇవన్నీ వేసి మిక్స్ చేశాను, వాటర్ పోసుకోకుండా. దాని తర్వాత కొంచెం ఆయిల్ అనేది కూడా పోసిన, ఎందుకంటే మరీ అంటుకోవాలి కదా, పొడి పొడిలాగా ఉన్నదనేసి. సో ఇక్కడ నేను మొత్తం కలిపేసాను, ఎక్కువ కూడా పోసుకోలేదు పిండి. పోసుకుంటే ఎందుకంటే మనకు చపాతీలు కాదు కదా, సో దీనికి పట్టే అంతనే మనం లైట్గా ఇందులో వేసుకోవాలి. సో ఇది ఆల్రెడీ నేను మొన్న వీడియో పెట్టాను కదా మిర్చిలు బజ్జీలు చేసినప్పటిది. సో అదే ఆయిల్లో ఇది ఫ్రై చేస్తున్నా. సో హీట్ అయినాక నేను కొన్ని వేసాను అనమాట, ఎందుకంటే ఫస్ట్ హీట్ అయిన ఆయిల్లో ఎక్కువ ఏదైనా కూడా వేగవు. సో అవి పక్కన పెట్టేయాలి కంపల్సరీ. దాని తర్వాత మిగతా వాయిల్ అయిపోయినాక లాస్ట్కి ఈ వాయ్ అనేది వేసుకోవాలి కదా, అందుకనేసి నేను కొన్ని వేసుకున్నాను. సో ఆల్రెడీ ఇది వేగిపోయినాయి. కాకపోతే ఏం జరిగిందంటే ఎక్కువ వేయిస్తేనేమో బాగా మాడిపోతున్నాయి, లేదు మీడియంలో వేయించుకుందాం అనేసి తీస్తేనేమో కొంచెం మెత్తగా అయిపోయాయి. నాకు అర్థం కాలేదు ఈ ప్రాసెస్ కూడా. కానీ నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నా, చిన్నగానే పెట్టాను, ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనము ఏదైనా ఫ్రై చేస్తే మాత్రం కంపల్సరీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకుంటే మొత్తం మాడిపోతుంది, మీదంతా లోపలంతా గలీజ్గా ఉంటుంది అనమాట. సో ఇది కూడా తొందరగానే వేగిపోతాయి కాబట్టి మనం సన్న మంట మీద పెట్టుకుంటే పర్లేదు. సో ఇవి తీసేసాను ఫస్ట్ వాయి. దాని తర్వాత సెకండ్ వాయి కూడా వేసేసాను. యాక్చువల్గా ఫస్ట్ వాయిలోనే మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఎందుకు కొన్ని వేయించుకుందాంలే అనేసి, యాక్చువల్గా నిల్చోడానికి ఓపిక ఉండాలి, అందుకని నేను కొన్ని వేసాను, ఎందుకంటే కొన్ని వేస్తే తొందరగా వేగుతాయి కదా అని. సో దాని తర్వాత నెక్స్ట్ వాయి కూడా వేసేసాను. సో లాస్ట్కు వచ్చినాయి మాత్రము కొంచెం మాడినాయండి. ఆ రోజు ఏదో అనుకుంటా ఏం కర్రీయో తెలియదు, పప్పుచారే కావచ్చు. సో పప్పుచారులకే ఇది వేయించాను.
బట్ కొంచెం టేస్ట్ అయితే మాడిపోతే ఎట్లా వస్తుంది అట్లా వచ్చింది, కానీ కొన్ని అయితే బాగానే ఉన్నాయి, కానీ మెత్తగా ఉన్నాయి అనమాట. ఇదైతే కొంచెం ఫ్లాప్ అయినట్టు అనిపించింది, కానీ బెటర్, ఓకే, నాట్ బ్యాడ్ అనిపించింది. సో నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్తగా చేద్దామని ఫిక్స్ అయిపోయినా. బట్ నా ప్రయోగం అనేది చూపెట్టాలి కదా అనేసి ఇక్కడ నేను డీటెయిల్గా ఉన్నట్టుగా పెట్టేశాను అనమాట. సో ఇంతేనండి. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది? ఈ వ్లాగ్ మంచిగా అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్. నా వ్లాగ్స్ అన్ని చూసిన వెంటనే లైక్ చేయండి, ఓకేనా?